గోయింగ్ బ్యాక్ మీరు అంటున్నారు ఉన్న పుత్రుడు ఎందుకు పనికి రాకుండా పోయాడు, అందుకని దత్తపుత్రుడు రావాల్సి వచ్చింది సీన్లోకి అని. సో దత్తపుత్రుడు మొన్ననే వారాహి యాత్ర ఫినిష్ చేశారు. సో ఆ యాత్రలో ఆయన చేసింది ఏంటి, మీ ఓవరాల్ అనాలిసిస్ ఏంటి ఆ వారాహి యాత్ర మీద? ఓవర్ యాక్షన్, అద్దె స్క్రిప్టు, ఒకటే పూనకాలు. అంటే ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ వారాహి అని పవిత్రమైన పేరు, అమ్మవారి పేరు ఆ వాహనానికి పెట్టి దాని మీద బూటుకాళ్ళతో ఎక్కి దాన్ని యథేచ్ఛగా అపవిత్రం చేస్తూ దాని మీద నుంచి మాట్లాడకుండా మాటలు, సంస్కారహీనమైన మాటలు, తోలు తీస్తా, మక్కెలు ఇరుస్తా, బట్టలిప్పి కొడతా అని ఈ అసలు మాట్లాడిన పర్వర్షన్. ఒక పర్వర్టెడ్ పర్సన్ ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడే పర్సన్, ఆ పర్సనాలిటీ డిజార్డర్ అతనిలోని అపరిచితుడు నలుగురు జనం కలపడంగానే వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్, పూనకం వచ్చినట్టు వస్తుంది. అంతేకాదు ఎవరైనా వారాహి గురించి కామెంట్ చేస్తే వారాహి అనే అమ్మవారి పేరుని అవమానించాడని చెప్తారు. కానీ వారాహి అని పేరు పెట్టిన ఆయన, నేను ఇందాక చెప్పాను, దాని మీద బూట్ కాళ్ళతో ఎక్కుతున్నాడు, అపవిత్రం చేస్తున్నాడు, దాంట్లో టాయిలెట్స్ నిర్మించాడు, దాంట్లో బెడ్రూమ్ ఏర్పాటు చేశాడు, ఖాళీ టైంలో దాన్ని హీరోయిన్లకు కార్వాన్గా వాడారని మాకున్న సమాచారం. ఇవన్నీ అపవిత్రమైన చర్యలు కదా, అంతకుమించి ఇంకేమన్నా కూడా చేశాడు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా కూడా సమాజానికి ఉపయోగపడే పని చేయకపోగా అమ్మవారి పేరుని అపవిత్రం చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే. రాబోయే రోజుల్లో దీన్ని దృష్టిలో కానీ అతను పెట్టుకోకపోతే మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని కోర్టులో కేసు వేయిస్తాం. ఓకే, మీరు అంటున్నారు లోకేష్ చాలా ఆవేశపూరితంగా మాట్లాడడం, లేదంటే అనాలోచితంగా మాట్లాడడం, రెచ్చగొట్టడం చేస్తున్నారు అని. ఈ అపవాదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఆల్రెడీ రెచ్చగొడతారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు అని. సో ఉన్నపుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరూ ఆవేశపూరితులై జనాల్ని, లేదంటే ఫ్యాన్స్ని కాకపోయినా అట్లీస్ట్ కార్యకర్తల్ని రెచ్చగొట్టే పంథాలోనే ఉంటే ఇంకొక సంవత్సరం ఉంది ఎలక్షన్స్కి, వీళ్ళంతా ఎటువైపు మళ్ళుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ ఒక సైకో మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అతను సైకోగా ఉండి అద్దంలో చూసుకొని అరుస్తాడు గట్టిగా, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ప్రాక్టీస్లో ఏం చెప్తాడంటే సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలని కూడా అరుస్తాడు. సో దానికి సాక్ష్యాలు ఉన్నాయి. విజయనగరం సభలో ఆయన మాట్లాడింది కానీ, అనేక దగ్గరలో సైకిల్ పోవాలి అని ఆయన నినాదాలు ఇచ్చిన సంఘటన కానీ మనం చూసాం. అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక సైకో మెంటాలిటీ ఎప్పుడు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం పోతే సైకో మెంటాలిటీ వస్తుంది, అధికారంలో వస్తే పిచ్చి తుగ్లక్ పాలన పరిపాలిస్తాడు, కరువు బరువు రాష్ట్రానికి. సో ఈ సైకో పోవాలి, సైకో నినాదం ఎందుకు తీసుకున్నారంటే తనలో ఉన్న సైకో పోవాలనే కోరిక, అంటే సైకో పోవాలంటే అధికారం రావాలి ఆయనకి. సో అది చెప్పబోయి నారా లోకేష్ దాన్ని ఏదో పెద్ద నినాదం అనుకుని సైకో పోవాలి, సైకిల్ రావాలని ఏదో మొన్న పిలిపిస్తున్నారు నెల్లూరులో. మా నెల్లూరులోని ఎవరో చెప్పారట, నెల్లూరులో కొంచెం విషయం తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ రాజకీయ నాయకుల్లో కొంతమంది. సార్ పోయి 4 ఏళ్ళు అయింది, మళ్ళీ పోవాలంటారేంటి అని. అంటే చంద్రబాబు నాయుడు పోయాడు కదా సార్ 4 ఏళ్ల క్రితమే, అప్పుడు నినాదాన్ని మార్చమని కూడా చెప్పారట. సైకిల్ పోయింది, సైకో పోయాడు, కొత్తగా పోయేదానికి ఇంకేం లేదు మీకు, పార్టీ పోద్ది ఈసారి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగేది ఇదే. సైకిల్ పోయింది, సైకో పోయాడు, పార్టీ కూడా పోతుంది టీడీ. మీరు నినాదం అంటే నాకు గుర్తొచ్చింది, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కొత్త నినాదానికి స్టాండ్ తీసుకున్నారు, హలో ఏపీ బై బై వైసీపీ అని. సో అది ప్రజల్లో ఎంత బాగా వెళ్ళింది అనుకుంటున్నారండి మీరు? దానికన్నా పెద్ద నినాదం జనం తీసుకున్నారు, జనం అర్థం చేసుకున్నారు. అది హలో ఏపీ అనగానే చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, భయపడుతున్నట్టు, వద్దురా బాబు అని రచ్చరచ్చ చేస్తున్నట్టు ట్రోల్స్ జరుగుతున్నాయి, చూస్తున్నాం. కానీ అతని మీద కామెంట్స్ ఏమొచ్చాయంటే పవన్ కళ్యాణ్ మీద, అతని పిచ్చి పూనకాల మీద కూడా ముఖ్యంగా వచ్చిన కామెంట్, గ్లాస్ నాది ఛాయ్ నీది. ఇది చంద్రబాబు కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న నినాదం. గ్లాస్ నాది, ఛాయ్ నీది, పేమెంట్ నాకెంత, పేమెంటే నా కమిట్మెంట్, ఇదొక కొత్త నినాదం. సో ప్యాకేజ్ ఇస్తే ఏమైనా చేస్తా, ఇదొక నినాదం. ఇలాంటి నినాదాలు చాలా ఉన్నాయి పాపం. ఇవన్నీ బాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. ఆయన ఎక్కడికన్నా వచ్చినప్పుడు అరిసి కన్ఫ్యూజ్ అయ్యి 160 అరిసి ఆ పూనకాల్లో అరిసింది ఏందో జనం కినబడక. సో ఇవన్నీ నడవు, కానీ ఇది మాత్రం ఫిక్స్, గ్లాస్ నాది ఛాయ్ నీది. చంద్రబాబు నాయుడుకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ప్యాకేజ్ ఇస్తే ఏమైనా చేస్తా, అది ఆయన తీసుకున్న నినాదం, విధానం కూడా అదే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 2 మాత్రమే నడుస్తాయి, మిగతా కళ్ళేం ఫలించవు. కాబట్టి ఆయనకి ప్రజలు బై బై పవన్ చెప్తారు ఈసారి.
ఓకే. సో పొత్తులు గిత్తులు ఇవన్నీ జాంతానే అంటారు మీరు. అంటే ఇప్పుడు ఆ పొత్తులు పొత్తుల గురించి పొత్తులు పెట్టుకోవచ్చు, ఉమ్, ఎవరెవరితో అయినా పెట్టుకోవచ్చు. ఉమ్, ఓ నక్క, ఉమ్, ఓ వీధి కుక్క, లేకపోతే ఓ తోడేళ్ళు, లేకపోతే ఓ కుందేలు, తాబేలు, ఇలాంటివన్నీ కలిసి వచ్చినా కానీ సింహాన్ని ఎదిరించలేవు. ఇక్కడ సింహం లాంటి సింగిల్గా వచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మిగతా జంతువులు ఏ ఏ పార్టీకి అన్వయించుకుంటారనేది నేను చెప్పను, ఉమ్. అది వాళ్ళనే ఎంచుకొనియండి ఓకే. అంతే. సో పొత్తుల విషయంలో బీజేపీ అయితే ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది లేదు. అసలు వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నడుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి స్టేట్లో. అండ్ పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీ కానివ్వండి ఎవ్వరూ ఎటువైపు నుంచి పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చిన పాపాన పోలే ఇంతవరకు. ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికి 1% ఓట్లు కూడా లేవు, అంటే 100 కన్నా తక్కువ. కాబట్టి వాళ్ళ పోల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మేజర్ ఫ్యాక్టర్గా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఓరియంటెడ్గా ఉండవు. ఒక 4 నుంచి 6% ఏదైతే వచ్చిందని ఈయన భ్రమపడుతున్నాడో అది మాయావతి గారితో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని నానా తంటాలు పడితే వచ్చింది, అది కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే వచ్చిందనేది అతను మర్చిపోతున్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా అతన్ని పల్లకి సేవ చేస్తానంటాడో ఈసారి ఆయనకు కూడా 1% కన్నా కిందకి రావచ్చు. గణాంకాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు, ఓసారి 10%కి పెరగచ్చు, 20%కి పెరగచ్చు. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పాజిటివ్ అప్రోచ్, ఇఫ్ యు ఆర్ సేయింగ్ సమ్ ట్రూత్ టు పబ్లిక్, వాట్ యాక్చువల్లీ దే కెన్ బిలీవబుల్గా, అంటే వాళ్ళ నమ్మశక్యమైన విషయాలు చెప్పాలి, వాళ్ళకి నచ్చే విషయాలు ప్రకటించాలి. అలా కాకుండా వన్ అజెండా యాంటీ వైసీపీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ద్వేషం, పర్సనాలిటీ క్లాష్. నేను సాధించలేనిది నాకన్నా చిన్న వయసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించాడు. గతంలో ఇతగాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతను ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు బాయ్ రాసుకోండి అని. కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడు, 151 సీట్లు గెలిచాడు. ఇతనేమో పోటీ చేసిన 2 దగ్గరలో ఓడిపోయాడు. కక్ష, అవమానం, రగిలిపోతుంటాడు. కానీ చేయగలిగింది ఏం లేదు, దూరాన్ని నుంచి చూసుకోవడం తప్ప. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒకే ఒక ఎజెండా వైసీపీని గద్దె దించడం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దింపటం, ఇది ఒకటేనా ఆయనకున్నది? ఆయనకున్నది ఒకటే లక్ష్యం, బాస్ ఇచ్చిన అసైన్మెంట్ చేయటం, ఇచ్చిన సూట్ కేసు తీసుకోవటం. ఓకే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. ఎందుకంటే మీరు చూడండి, నాది షణ్ముఖ వ్యూహం అంటాడు, నా త్రిశూల వ్యూహం అంటాడు, త్రిముఖ వ్యూహం అంటాడు. కానీ వ్యూహం ఏంటయ్యా బాబు అంటే నేను ఇప్పుడు చెప్పను, ఆ వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. అట్ ద సేమ్ టైం రణస్థల్లో యువతను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను నమ్మను, ఒక సభకి పిలిచి కేడర్నంతా రమ్మని యువతని ముఖ్యంగా పిలిచి వాళ్ళని అవమానించే విధంగా మిమ్మల్ని ఎవరిని నేను నమ్మను, మిమ్మల్ని నమ్మి నేను బలిపశు కాదలుచుకోలేదని చెప్తాడు. అంటే ఓట్లు వేయరని. అంటే వాళ్ళని అంతగా అవమానించే నాయకుడు స్టేజ్ మీద నుంచి లైవ్లో చెప్తుంటే వాళ్ళు మాత్రం ఇతన్ని ఎందుకు విశ్వసిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరు. వచ్చాం, చూసాం, విన్నాం, పోయాం అన్నట్టు ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం, ఇతను చేసే సేవ కోసం ఇతని దగ్గర ఉన్న ఒకే ఒక్క వ్యూహం ఏంటంటే ఎలక్షన్స్ వరకు చంద్రబాబు నాయుడు చెప్పిన దగ్గరల్లా పర్యటించటం, పర్యటించిన అన్ని దగ్గరలో వైసీపీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయటం, నానా తిట్లు తిట్టడం, అవినీతి అనటం, లేకపోతే దుర్మార్గం అనటం, ఫ్యాక్షనిస్ట్ అనటం, లేకపోతే అది ఇది రాసిచ్చిన స్క్రిప్ట్, బాస్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం. దాంతోపాటు మొన్న కూడా మనం చూసాం, ఈస్ట్ వెస్ట్లో 34 సీట్లలో వైసీపీ జెండా ఎగరకూడదంటారు. ఎక్కడైనా చెప్పాడో మీరు గమనించండి విజువల్స్లో, ఈ 34 నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరాలని ఎక్కడైనా చెప్పాడా? అనేది ఎక్కడ రాలేదు. అంటే బాడీ పార్టీ, పార్టీ బానిసత్వం చేస్తున్నది, ఊడిగం. కాబట్టి అతనుకున్న అసైన్మెంట్ ప్రకారం, మాకున్న సమాచారం ప్రకారం రేపు బీజేపీని వదిలి తెలుగుదేశంతో కలిస్తే బీజేపీ ఐటీ, సిబిఐ, ఈడీ దాడులు చేస్తే ఇతను ఇన్ని రోజులు తీసుకున్న ప్యాకేజ్ సొమ్ములు గోవిందా. అలా కాకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తే యజమాని ఊరుకోడు. ఎందుకంటే జనసేన జెండా పెట్టిన రోజు నుంచి ఇప్పుడు దాకా దాన్ని నడుపుతున్న ఒరిజినల్ ఓనర్ చంద్రబాబు నాయుడు. ఏ రోజు కూడా దీని మీద ఆయనకి పేటెంట్ హక్కులు లేవు పవన్ కళ్యాణ్కి. ఉంటే బీఫారాలు ఆయన ఆఫీస్ నుంచి ఎప్పుడన్నా ఇచ్చాడో చెప్పాలి. ఆ బీఫారాలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంటాయి, స్క్రిప్ట్ ఆయన దగ్గరే ఉంటుంది, డైరెక్షన్. ఆయన డైరెక్టర్ అయితే, ఓనర్ అయితే, ప్రొడ్యూసర్ కూడా అయితే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల మనోహర్, ఫైనాన్సర్ బహుశా లింగంనేని రమేష్ అండ్ అదర్స్. సో అదో సినిమా, జనసేన అనేది ఒక సినిమా. ఆయన చేస్తున్నవన్నీ కూడా రియాలిటీ షోలు. అక్కడ షూటింగ్ లేనప్పుడు ఇక్కడికి వస్తాడు,
ముందుగానే పబ్లిక్లో చెప్తాడు. ఎవరైనా నాకు తెలిసి ఏ హీరో పర్ డే ఎంత తీసుకున్నాడు పబ్లిక్లో చెప్పలా. నాకు 2 కోట్లు ఇస్తారు అక్కడ అని చెప్తాడు. 2 కోట్లు ఇస్తే ప్రతిరోజు సంపాదించే 2 కోట్లకి ట్యాక్స్ కడుతున్నాడు లేదు చెప్పలా. కానీ ఆ 2 కోట్ల కన్నా తగ్గకుండా చూసుకోమని చంద్రబాబు నాయుడుకి హింట్ అది. ఓకే. సో ఆ పార్టీ ఒక టెంట్, ఆయన ఇచ్చేది బాస్కో హింట్, కమిట్మెంట్ ఏమో పేమెంట్, జనాలకు రాసేది ఆయింట్మెంట్. ఓహో ఓకే. సో రైమింగ్లో చాలా బాగా మించి చెప్పారు. ఇంకేం లేదు. సార్ అయితే మొత్తం యాత్రలో ఆయన పొత్తుల గురించి మాట్లాడిందే లేదు. పోనీ అట్లీస్ట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, భీమవరంలో అయినా అనౌన్స్ చేస్తారని చాలామంది ఎదురు చూశారు, కానీ అక్కడ కూడా చెప్పలేదు. మీ ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనుకుంటున్నారు? నేను ఇందాకే చెప్తూ కొంత గ్యాప్లో చెప్పలేదు, కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయడు. ఎందుకని ఈ మాట పోటీ చెయ్యడు. ఆయనే కాదు, ఆయన పార్టీ కూడా పోటీ చేయడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇంత కాన్ఫిడెంట్గా, ఇది దాదాపు అన్ని ఛానల్స్లో చెప్తున్నాను, అన్ని దగ్గరలో చెప్తున్నాను, ప్రజల్లోకి విస్తృతంగా పోవాలని చెప్తున్నాను. అతనికి పోటీ చేసే ఉద్దేశమే లేదు. రణస్థల్లో కార్యకర్తలు నమ్మనన్నాడు, పార్టీ ఆఫీస్లో క్యాడర్ని నమ్మనన్నాడు, నాయకుల్ని నమ్మనన్నాడు. ఒక దగ్గర బకరా కాదలుచుకోలేదన్నాడు, ఒక దగ్గర బలిపశువుని కాదలుచుకోలేదన్నాడు. అంటే పొత్తులతో పోతాడేమో అని వీళ్ళంతా భ్రమలో ఉన్నారు. సరే, పొత్తులతో పోదాం అనుకుంటే బీజేపీతో పోతే చంద్రబాబు నాయుడు గారి కోపం, చంద్రబాబు నాయుడు గారి లైబ్రరీలో ఇతని అనైతిక కార్యక్రమాలన్నీ కూడా వీడియోల రూపంలో ఉన్నాయనేది మాకున్న సమాచారం. వాళ్ళ చేతిలో ఉన్న ఎల్లో మీడియాలో ఇమీడియట్గా టెలికాస్ట్ అవుతాయని అతను భయపడుతున్నాడు. దాంతోపాటు బీజేపీతో కలవకుండా చంద్రబాబు నాయుడుతో కలిస్తే బీజేపీ సిబిఐ ఐటీ ఈడీ దాడులు చేస్తుందని, ఇప్పటి వరకు సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోతుందన్న భయం. దాంతో 2 పక్కల పోటీ చేయకుండా విడిగా పోటీ చేస్తే మనకు వచ్చేది ఏముంది, 1-6 సీట్లు వస్తే మనం మాత్రం ఏం చేసుకుంటామని హ్యాండ్సమ్ ప్యాకేజీకి అమ్ముడుపోతాడని మాకున్న సమాచారం. కాబట్టి నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి అని చెప్తున్నాడు. 34 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరకూడదని చెప్తున్నాడే కానీ జనసేన జెండా ఎగరాలని చెప్పట్లేదు. లేదా నేను కానీ నా అలయన్స్ పార్ట్నర్ కానీ పోటీ చేస్తే గెలిపించాలి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెండా ఎగరకూడదని మాత్రం చెప్పట్లేదు. అంటే సింగిల్ పాయింట్ అజెండా, వైసీపీని తోలనాడుతూ యాంటీ గవర్నమెంట్ ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఆఖరి నిమిషంలో నా దగ్గర సరిపడ్డంతమంది అభ్యర్థులు లేరు, నేను సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయా, ఇప్పటికే అతనికి తెలుసు గ్లాస్ గుర్తు అతనికి లేదు, అతనికి ఆఫీస్ బేరర్ లేరని తెలుసు, అది రిజిస్టర్డ్ పార్టీగా ఉందా లేదా అని ఆర్టీలో అప్లై చేస్తే దానికి కంప్లీట్గా అప్లై చేసుకునే లేదు వాళ్ళని చెప్పారు. అంటే దాన్ని ఇంటెన్షనల్గా నిర్లక్ష్యం చేస్తూ దాన్ని కరెక్ట్గా రెగ్యులరైజ్ చేసుకోకుండా ఆఖరి నిమిషంలో నేను తయారు కాలేదు కాబట్టి 29కి సర్వసన్నద్ధుడినై వస్తా, అప్పుడు సీఎం అభ్యర్థిగా వస్తా అని చెప్పి డ్రాప్ అవుతారంటారు. డ్రాప్ అయ్యి తను తీసుకున్న ప్యాకేజ్తో పత్తా లేకుండా పోయి 10 సినిమాలు ఒప్పుకుంటాడు. ఇదే జరగబోయేది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైందంటారు ఇప్పుడు. ఖచ్చితంగా ముందు బీజేపీ వెనక టీడీపీ, మధ్యలో పవన్. కాబట్టి ముందు గొయ్యి వెనక నుయ్యి పరిస్థితే ఖచ్చితంగా కూడా రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ పోటీ చేయబోవటం లేదు. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడికి యాత్రకు వెళ్ళినా సరే అక్కడికి వచ్చే జనాలంతా ఆయన్ని చూడటానికి వచ్చేవాళ్లే తప్ప అందులో పొలిటికల్ ఎజెండా అయితే ఏమి లేదంటారు మీరు పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తున్నారు అనుకుంటున్నారు. ఆయన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ముఖ్యంగా చిరంజీవికి వారసుడిగా తమ్ముడుగా వచ్చాడు మొదట్లో. చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నాగబాబుకు కూడా ఎక్కడన్నా 1-6 ఉంటే ఫ్యాన్స్ కానీ, లేకపోతే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలా సాయి ధరమ్ తేజ్, వైభవ్, వైష్ణవ్ తేజ్, ఇట్లా ఆ ఫ్యామిలీలో ఉన్న అందరికీ, లేకపోతే ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాడు జనం తగ్గారో మరేమో, ఇక్కడికి వచ్చిన జనాల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉండొచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండొచ్చు, అందరిని గౌరవిస్తా. అంటే హీ కంప్లీట్లీ డెడికేటెడ్ దట్ హీ అండర్స్టూడ్ అండ్ హీ నోస్ వెరీ క్లియర్లీ వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఒకరు ఫ్యాన్స్ తప్ప జనం లేరని తెలుసు. ఓకే. ఇక్కడ సామాన్యమైన జనంగా వాళ్ళని పరిగణించట్లా, జనాల సమస్యల గురించి ఆలోచించట్లా. అతను చేస్తున్నదంతా కూడా డ్రామా అని, నటనని అతనికి తెలుసు. కాబట్టి వచ్చిన అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అతను గుర్తించట్లా, అతనే గుర్తించట్లా, మేము అనడం కాదు. ఓకే. అన్ని రకాల ఫ్యాన్స్ ఉంటారు, అందరినీ గౌరవిస్తా ఆదరిస్తా అని అందరి పేర్లు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మిగతా కమ్యూనిటీస్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి నేను చెప్పిన వాళ్ళకి పల్లకి సేవ చేయమని చెప్పడానికి ఇదో మెసేజ్ త్రో చేస్తున్నాడు. ఓకే. ఓ 30 నిమిషాలు మాట్లాడితే
ఎన్ని రకాల కులాలు ఉండాలో అన్నిటినీ విడగొట్టి వాటిల్ని సమస్యాత్మకం చేసి యువతను రెచ్చగొడుతున్నాడు. అసలు ఒకరోజు విశ్వనరుణ్ణి అంటాడు, ఒకరోజు రెల్లి కులంలో పుట్టాను అంటాడు, ఒకరోజు నేను కాపునైనందుకు గర్విస్తున్నా అంటాడు, అమ్మ గాజులు బలిజ అని చెప్తాడు, నాన్న తూర్పు కాపు అని చెప్తాడు. అసలు ఎందుకు చెప్తాడో అర్థం కాదు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, వర్గాలు చూడడం అని అందరినీ పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, అమలు చేస్తున్న ప్రభుత్వం, జన్మభూమి కమిటీలు లాంటి అరాచకాలు లేకుండా చేస్తున్న ప్రభుత్వం. ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు నిర్మాణాత్మకమైన తప్పులను ఎత్తి చూపించవచ్చు, ఏమీ జరగవు. కాబట్టి అతనికి కులంగోల, గుణం లేమి అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు పనికిరాని పొలిటీషియన్ ఎవరైనా ఉండాలి అంటే ఇతన్ని నమూనాగా చూపించవచ్చు. ఓకే, హీఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ఐకాన్. పొలిటీషియన్గా ఉండకూడని వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది ఇతను చూపించవచ్చు. రైట్ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టూడియోకి వచ్చినందుకు. నమస్తే అండి.